దేవునికి స్తోత్రం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలందరూ కలిపి ఒక స్కిట్ ప్లే చేస్తారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎట్లా చేయాలనే దాని గురించి సండే స్కూల్ పిల్లలందరూ స్కిట్ ప్లే చేస్తారు. నోవా, రూపేష్, అభిషేక్, మౌలి నలుగురు స్కిట్ ప్లే చేస్తారు. అందరం చూద్దాం. హలో ప్రైస్లో హలో ఈరోజు ఎలాగైనా సరే ప్రార్థన నేర్చుకోవాలి. ఈరోజు ఎలాగైనా సరే ప్రార్థన నేర్చుకోవాలి. కనిపించిన వాళ్ళందరినీ అడిగి ఖచ్చితంగా ప్రార్థన నేర్చుకోవాలి. బ్రో, ప్రార్థన వచ్చా? వచ్చు బ్రో. నేర్పిస్తారా? ప్రార్థన రావాలంటే కళ్ళు ఉండాలి బ్రో. నేను చేస్తాను, చూసి చెయ్యి, ప్రార్థన వస్తుంది. బ్రో, నా వల్ల అవ్వట్లేదు. చెయ్యాలి బ్రో, అప్పుడే ప్రార్థన వస్తుంది. మరి కానీ నా వల్ల అవ్వట్లేదు. సర్లే, నేర్పిస్తాను, కూర్చో. తండ్రి నాయన ప్రవేశ ఎక్సర్సైజ్ చేయడానికి పాల్పించినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. మీకు ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాం. ఆమేన్. అంతే, ప్రార్థన అంతే, వచ్చేసినట్టే నీకు. ఓకే బ్రో. ఈయనెవర్రా బాబు? ప్రార్థన నేర్పించమంటే జిమ్ టెక్నిక్స్ అన్నీ నేర్పించి నాకు ప్రార్థన రాకుండా చేశారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నెక్స్ట్ వచ్చిన వాళ్ళైనా ఖచ్చితంగా అడిగి నేర్చుకోవాలి. బ్రో, ప్రార్థన వచ్చా బ్రో? వచ్చు బ్రో. నేను నన్ను చేయమంటావేంటి ప్రార్థన? నేను చేస్తే నిప్పులు కక్కేస్తాను. సరే బ్రో. ఫోన్లే, ప్రార్థనే కదా, చెప్తా. కళ్ళు మూసుకో. నిన్ను దేవుడు అక్కడక్కడ టచ్ చేసినట్టు ఉంటుంది. కళ్ళు తెరవకు. కళ్ళు తెరిస్తే మట్టి అయిపోతావు. ఏమైపోతావు? మట్టి. చేద్దాం. ఏసయ్యా, ఏసయ్యా, ఈ వాచ్ ఇచ్చినందుకు వందనాలు. ఈ వాచ్ ఇచ్చినందుకు వందనాలు. ఈ చైన్ ఇచ్చినందుకు వందనాలు. ఈ చైన్ ఇచ్చినందుకు వందనాలు. ఈ పర్స్ ఇచ్చినందుకు వందనాలు. ఈ పర్స్ ఇచ్చినందుకు వందనాలు. అంతే. 5 సెకండ్స్ లెక్క పెడతాను. తర్వాత నువ్వు కళ్ళు తెరు. 1 2 3 4. ఈయనెవరు 5 లెక్క పెట్టట్లేదు? నేను కళ్ళు తెరవాలా వద్దా? పర్లేదులే, కళ్ళు తెరిచి చూద్దాం. నా వాచ్ ఏది? నా చైన్ ఏది? నా పర్స్ ఏది? ఈయనెవరో దొంగలా ఉన్నాడు. నా ఇవన్నీ కొట్టేశాడు. ప్రార్థన నేర్పిస్తానని ఇవన్నీ కొట్టేస్తారా? ఈసారి వచ్చే వాళ్ళ దగ్గరైనా ఖచ్చితంగా ప్రార్థన నేర్చుకోవాలి. ఈయనైనా సరిగ్గా చెప్తే బాగుండు. బ్రో, ప్రార్థన వచ్చా బ్రో? వచ్చు బ్రో. నేర్పిస్తారా? టేక్ యువర్ సెల్ఫీ బ్రో. బ్రో, ప్రేయర్ బ్రో. టేక్ యువర్ సెల్ఫీ బ్రో. ఇన్స్టాగ్రామ్లో పెడతాం. బ్రో, ప్రేయర్ బ్రో. టేక్ యువర్ సెల్ఫీ బ్రో. బ్రో, ప్రేయర్ బ్రో. కమ్ బ్రో. హల్లెలూయా. హల్లెలూయా. బ్రో, బ్రో, ప్రేయర్ బ్రో. హల్లెలూయా. హల్లెలూయా. నా వీడియోకి ఎన్ని లైక్లు వచ్చాయో? నా వీడియోకి ఎన్ని లైక్లు వచ్చాయో? బ్రో, నేను చూసుకుంటున్నాను బ్రో. బ్రో, బ్రో, ప్రేయర్ బ్రో. కమ్ బ్రో. హాయ్ ఏసియా. హాయ్ ఏసయ్యా. గుడ్ మార్నింగ్ ఏసియా. గుడ్ మార్నింగ్ ఏసయ్యా. గుడ్ ఈవినింగ్ ఏసియా. గుడ్ ఈవినింగ్ ఏసయ్యా. గుడ్ నైట్ ఏసియా. గుడ్ నైట్ ఏసయ్యా. సీ యూ సూన్ ఏసియా. సీ యూ సూన్ ఏసయ్యా. ఇంతే ప్రార్థన అంటే, రోజు చేసేసుకోవాలి. ఓకే. ఈయనెవర్రా బాబు? ప్రార్థన నేర్పించమంటే స్టేటస్లు ఎలా పెట్టుకోవాలి,
దానికి రిప్లైలు ఎలా అడుక్కోవాలనేది అంతా నేర్పించి వెళ్ళిపోయాడు. ఈసారి ఎవరు వస్తారో. ఎవడో కొత్తగా వచ్చినట్టు ఉన్నాడు చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడో కనుక. ఏ ఊరు బాబు మీది? ఈ ఊరే. ఎక్కడి నుంచి వచ్చావు? రాజమండ్రి. రాజమండ్రి. దేనికోసం వచ్చావు? నేను ప్రేయర్ నేర్చుకోవడానికే వచ్చా. ఇక్కడ అలాంటి ఏం చేయకూడదు నువ్వు. లేక వెళ్ళి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ, ఎవరో నన్ను బాగా కొట్టినట్టున్నారు, నొప్పి వస్తుంది. అరే రే, ఎవరో చిన్నపిల్లడు పడిపోయినట్టు ఉన్నాడు ఇక్కడ. చూద్దాం. మా సండే స్కూల్లో బిట్టులాగా ఉన్నాడు వీడు. అయ్యో, చాలా దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి. బాబు బతికి ఉన్నావా? చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభువా, మరి ప్రభువానైనా ఎవరో ఇక్కడ పడిపోయి ఉన్నాడు, చూడడానికి మా బిట్టులో ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకుని, చాలా దెబ్బలు తగిలినాయి, మీరే స్వస్థపరచమని యేసే నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏంటి, నా నొప్పులన్నీ తగ్గిపోయినాయి, నా దెబ్బలన్నీ తగ్గిపోయినాయి ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా వచ్చి నన్ను ముట్టుకున్నాడా ఏంటి? నాకెందుకో ప్రేయర్ చేయాలనిపిస్తుంది. దేవా తండ్రి నాయన, ఎంతకాలం కాచి కాపాడినందుకు వందనాలు. ఎప్పటిదాకా మనుషులను ఆధారం చేసుకున్నాను తండ్రి, ఇప్పుడు నీవే నాకు ఆధారం అయ్యావు తండ్రి. ఆమేన్. మంచి స్కిట్ చేసి చూపించిన బిట్టు అండ్ టీమ్కి థ్యాంక్ యూ, వందనాలు. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది? మనం మనుషుల మీద ఆధారపడి, లేకపోతే మనుషులు చెప్పే విషయాల మీద ఆధారపడితే మన ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? కొంతమంది తాత్కాలిక విషయాల కొరకు ఆధారపడుతూ ఉంటారు, లేకపోతే రకరకాలుగా మనుషులు ఏ విధంగా చెప్తారో వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి యథార్థంగా ప్రార్థన చేస్తాం, అప్పుడు దేవుడు ఆ హృదయం కలిగి ఉంటే మనల్ని దర్శించి మనకు ప్రార్థన నేర్పిస్తాడని చక్కగా మేము చేసి చూపించిన బిట్టుకి, బబ్లుకి, మౌలికి, మరి అభిషేక్కి దేవుడి నామమున వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.